హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో నేను చపాతీతో కానీ రోటీతో కానీ సింపుల్గా 3 రకాలైన స్నాక్స్ షేర్ చేయబోతున్నాను. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. మొదటి రెసిపీ పిల్లలందరికీ ఎంతో ఇష్టపడే అమేజింగ్ రెసిపీ. దీనికోసం మనం ముందుగా ఒక బంగాళదుంపను తీసుకొని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలు మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఉండేలాగా చూసుకోండి. ఇలా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం 2 చపాతీ కానీ రోటీలు కానీ తీసుకోండి. రాత్రి మిగిలిపోయినాయి అన్న ఉదయం పూట మనం చపాతీలు కానీ రోటీ కానీ చేసినప్పుడు సాయంత్రానికి ఉంచేసుకుంటే స్నాక్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని మనం ఫోర్క్తో హోల్స్లో పెట్టుకోవాలి. ఇలాగే రెండిట్లకి కూడా హోల్స్ పెట్టుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మన రోటీని దీనిలో వేసేసుకోవాలి. ఇలా రోటీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవనివ్వాలి. మనం హోల్స్ పెట్టుకున్నాం కదా, అవి పొంగకుండా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. రెండోది కూడా అలానే ఫ్రై చేసేసుకోండి. రెండోది కూడా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో పల్లీలు తీసుకొని ఒక పిడికెడు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని తీసుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించే పని లేకుండా మరీ క్రిస్పీగా అయిపోకుండా మీడియంగా ఉండేలాగా వేయించుకోండి. మనం ఏదైనా దాంతో కట్ చేసి చూస్తే ఉడికిపోయినట్లు ఉండాలి. అలా అని ఎర్రగా కూడా వేయించకూడదు. చూడండి, ఇలాగా కట్ అయిపోయింది కదా, మీడియంగా ఉన్నప్పుడే బౌల్లోకి తీసేసుకోండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం ఎందుకు అనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. కారం, ఉప్పు, మసాలా పౌడర్ బాగా పట్టించండి. చూడండి, ఇలాగ అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న రోటీలు ఉన్నాయి కదా, దానిలో నుంచి ఒకటి పక్కన పెట్టుకొని ఒకదాన్ని మనం స్నాక్స్ కింద తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ రోటీని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో పెట్టుకోండి. ఏదైనా ఒక పాన్లో సెట్ అయ్యేలాంటి ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం 2 టేబుల్ స్పూన్ల పిజ్జా సాస్ వేసుకొని రోటీ అంతా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఆయిల్లో వేపిన తర్వాత ఈ రోటీ చాలా క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న బంగాళదుంపల్ని దీని మీద వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. పిజ్జాకి ఎలా అయితే మనం డెకరేషన్ చేస్తామో దీనికి కూడా అలానే డెకరేషన్ చేసుకోవాలి. దీని మీద మిక్స్డ్ హెర్బ్స్ ఉంటే మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోండి, లేదనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఉంటే ఆరిగానో, మీ దగ్గర పిజ్జాకి సంబంధించినవి ఏముంటే అవి దీని మీద వేసుకోండి. నెక్స్ట్ పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్. పిజ్జా అంటేనే చీజ్ వేయకపోతే పిజ్జా అస్సలు టేస్ట్ ఉండదు. కంపల్సరీ చీజ్ వేసుకోండి. చూసారు కదా, ఎంతో ఈజీగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో చిన్న గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని దానిలో సెట్ చేయండి. నెక్స్ట్ మూత పెట్టి 2 నిమిషాలు బేక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, చీజ్ కొంచెం మెల్ట్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీన్ని తీసేసుకోవాలి. పాన్లో అసలు వాటర్ కానీ ఏది వేసే పని ఉండదు. 2 నిమిషాలు మూత పెట్టేస్తే బేక్ అయిపోద్ది. ఓవెన్ లేకుండా చక్కగా బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి.
దీన్ని కట్ చేసి దీన్ని టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు. పిజ్జా కన్నా ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. దీనికి నేను పెట్టిన పేరు క్రిస్పీ పిజ్జా రోటీ. నెక్స్ట్ రెసిపీ నెంబర్ 2. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న రోటీ ఉంది కదా, దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని దానిలో క్రష్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియంగా ఉండేలాగా క్రష్ చేసుకోండి. చూడండి, ఇలా క్రష్ చేసుకున్న తర్వాత పెద్ద ముక్కలు ఉంటే చిన్న ముక్కలుగా చేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న పల్లీలు ఉన్నాయి కదా, దీనిలో వేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత కారం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, టమాటా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్, దీంట్లో మరింత టేస్ట్నిచ్చే నిమ్మకాయ ముక్క. నిమ్మరసం వేయడం వల్ల మనకి పుల్ల పుల్లగా ఉంటుంది. నిమ్మరసం వేసిన తర్వాత 2 నిమిషాలు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సాయంత్రం అవగానే బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా చపాతీలు మిగిలిపోయినా లేదంటే అప్పటికప్పుడు తయారు చేసుకున్న చపాతీతో కూడా మనం క్రిస్పీగా రోటీ చాట్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని టేస్ట్ చేయడానికి స్పూన్తో పని లేదు, మన దగ్గర ఉన్న రోటీతోనే స్పూన్ లాగా తినేయవచ్చు. ఇది క్రిస్పీ రోటీ చాట్. టేస్ట్ అయితే సూపర్. నెక్స్ట్ రెసిపీ నెంబర్ 3. ఈ రెసిపీ కోసం నేను 2 రోటీలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోటీని మనం రోల్లా తయారు చేసుకోవాలి. రోల్లా తయారు చేసుకున్న ఈ రోటీని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. బయట నుంచి మైదా పిండితో తయారు చేసిన స్నాక్స్ తెచ్చుకునే కన్నా గోధుమ పిండితో తయారు చేసిన రోటీతో సింపుల్గా చక్కగా 10 నిమిషాల్లోనే మనం ఈ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత రెండో రోటీని కూడా ఇలాగే రౌండ్గా కట్ చేసుకోవాలి. 2 రోటీలు కట్ చేసుకున్న తర్వాత రెండిటిని కలిపి స్ప్రింగ్ లాగా తయారు చేసుకోవాలి. ఇవి చేత్తో ఇలా విడదీసినట్లయితే స్ప్రింగ్ లాగా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. కట్ చేసుకున్నప్పుడు మరి సన్నగా కట్ చేసుకోకుండా ఇలా ఉండేలా చూడండి, లేదంటే మనకి స్నాక్స్ చేసినప్పుడు విడిపోతాయి. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసేసుకోండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయ రెమ్మలు 6 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అల్లం చిన్న ముక్క తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ 2 ఫ్లేవర్లు ఆయిల్లో బాగా దిగేలాగా 2 నిమిషాలు వేయించుకోండి. 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోండి. ఉల్లిపాయని 2 నిమిషాలు వేయించండి. మరీ ఎక్కువసేపు వేయించకుండా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మన దగ్గర క్యాబేజీ ఉంటే క్యాబేజీ, ఇంకా ఏ వెజిటేబుల్స్ ఉన్నా మనం దీనిలో యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ మాత్రం మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా వేయించిన తర్వాత క్యాప్సికమ్ని ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా సన్నగా ఉండేలాగా చూసుకోండి. అన్ని వెజిటేబుల్స్ సన్నగా ఉండేలాగా కట్ చేసుకోండి. క్యాప్సికమ్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకుండా సాసెస్ యాడ్ చేయండి. రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తర్వాత సోయా సాస్ 2 టేబుల్ స్పూన్, టమాటో కచప్ 2 టేబుల్ స్పూన్. టమాటా కచప్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. స్కిప్ చేయకుండా టమాటా సాస్ని మాత్రం వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ సాసెస్ అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మొత్తం సాసెస్ అన్నీ కలిసిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో మనం వెనిగర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసాన్ని వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోండి. ఆల్రెడీ మనం కట్ చేసిన చపాతీ
స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, దీనిలో వేసేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ సాసెస్ అన్నిట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో పావ్ బజీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చూడండి కలిసిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పావ్ బజీ మసాలా. ఈ పావ్ బజీ మసాలా వేయడం వల్ల మనకి ఈ స్నాక్స్ మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఈజీగా మనం హెల్దీ అయిన చపాతీతో నూడిల్స్ తయారు చేసుకున్నాం. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి. మన హెల్దీ అయిన రోటీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకోండి. బయట నుంచి మైదా పిండితో తెచ్చుకున్న నూడిల్స్ కన్నా ఇలాగా హెల్దీగా గోధుమ పిండితో తయారు చేసిన రోటీతో నూడిల్స్ తయారు చేయండి. టేస్ట్ మాత్రం అస్సలు తెలియదు, సేమ్ అలానే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ స్నాక్స్ బాగా నచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.